హలో అండి. ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ వెనక భాగం డీప్ నెక్ కట్ చేయడం వస్తే ఎన్ని రకాల డిజైన్స్ అయినా కట్ చేయడం వస్తుందండి. డీప్ నెక్లు కట్ చేసే ముందు ఎప్పుడైనా కానీ ఫస్ట్ షోల్డర్ చెక్ చేసుకోవాలి. అంటే మనం నెక్ డీప్ ఎంత తీసుకుంటున్నామో అంతకు తగ్గట్టే షోల్డర్ పెట్టుకోవాలి. ఈరోజు నేను కట్ చేసే బ్లౌజు మరీ సన్నగా ఉన్న వాళ్ళది కాదు, మరీ లావుగా ఉన్న మెజర్మెంట్స్ కాదు. ఇవి మీడియం మెజర్మెంట్స్, అంటే ఎక్సెల్ సైజు 36 సైజు మెజర్మెంట్ కట్ చేస్తున్నాను. నేను కట్ చేసే బ్లౌజ్కి షోల్డర్ 5.5 తీసుకుంటున్నాను. 5.5 తీసుకున్నప్పుడు నెక్ డీప్ వచ్చేసి 10 ఇంచెస్ డీప్కి 5.5 షోల్డర్ సరిపోతుంది. షోల్డర్ ఎంతైతే తీసుకుంటున్నామో అంతే ఆర్మ్ హోల్ కూడా తీసుకోవాలి. మనం ఎక్కడి నుండి అయితే నెక్కు మధ్యలో అంటే ఫోల్డింగ్ ఉంటుందో మన ఫోల్డింగ్ నుంచి ఆర్మ్ హోల్ కింది నుంచి, అంటే మనం ఇక్కడ ఆర్మ్ హోల్ పెట్టుకున్నాం కదా, లైన్ గీసుకున్నాం కదా, ఆర్మ్ హోల్ కింది నుండే చెస్ట్ సైజ్ తీసుకోవాలి ఎప్పుడు కానీ. ఇది చెస్ట్ సైజ్ వచ్చేసి 9.5 తీసుకుంటున్నా. 36 చెస్ట్ కదా, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇక్కడ మన బ్లౌజ్ వేస్ట్ ఎంత ఉందో చూసుకొని, వేస్ట్ 32.5 వచ్చింది. 32.5ని మళ్ళీ మనం 4 పార్ట్స్గా చేసుకొని ఇక్కడ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని వేసుకోవాలి. తర్వాత బ్లౌజ్ ఖర్చు కూడా తీసుకోవాలి, ఒక 2 ఇంచులు తీసుకున్నాక ఇక్కడ చూడండి ఆర్మ్ హోల్ ఎంత ఉంది. ఆర్మ్ హోల్కి ఒక 1.5 ఇంచ్ షేప్ తీసుకొని, మిడిల్ పార్ట్ షేప్ తీసుకొని, ఆర్మ్ హోల్ మనం 8.5 రావాలి, 8.5 రౌండ్ వచ్చేలాగా చూసుకోవాలి. ఇక్కడ 9.5 చెస్ట్ కదా, 8.5 రౌండ్ వస్తుంది ఆర్మ్ హోల్ రౌండ్. ఇక్కడ చూడండి 5.5 షోల్డర్ తీసుకున్నాను కదా, దానికి 2.5 నెక్ విడ్త్ తీసుకొని, కిందకు నెక్ డీప్ వచ్చేసి 10 కదా, 10 తీసుకోవాలి. ఫస్ట్ ఈ రౌండ్ నెక్ పర్ఫెక్ట్గా కట్ చేయడం వస్తే ఏ డిజైన్ అయినా కట్ చేసుకోవచ్చు. దీన్ని బట్టి మనం ఇలా స్క్వేర్ బాక్స్ గీసుకుంటాం కదా, గీసుకున్న తర్వాత మనం ఇక్కడ నుండి, అంటే ఈ చివరి నుండి మనము కొంచెం షేప్ తీసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, అలా షేప్ తీసుకుంటే రౌండ్ నెక్ కట్ చేయడం వస్తుంది. కొద్దిగా బ్రాడ్ కావాలనుకున్న వాళ్ళకి కూడా 3 తీసుకొని, విడ్త్ 3 తీసుకొని, ఇక్కడ మనం ఎక్కడైతే మనం షేప్ తీసుకుంటామో అక్కడ కొంచెం బ్రాడ్గా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా రౌండ్ నెక్ నుండే మనం ఏ డిజైన్ అయినా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఇక్కడ మనం ఒక స్క్వేర్ నెక్ వచ్చింది, తర్వాత రౌండ్ నెక్. ఇప్పుడు స్టార్ నెక్ ఎట్లా కట్ చేసుకుందామో చూద్దాము. ఫస్ట్ ఇక్కడ షోల్డర్ నుంచి కింది దాకా, అంటే మనం ఎంతవరకు అయితే అంత బ్రాడ్ ఎంతవరకు అయితే అంత డీప్ తీసుకోవాలో అంత డీప్ 7.5 ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా, 7.5 తీసుకోవచ్చు, 8.5 కూడా తీసుకోవచ్చు. దానికి ఒక 3.5 ఇంచెస్ మళ్ళీ ఇక్కడ మనం ఈ సైడ్కి ఒక లైన్ గీసుకొని, తర్వాత ఇది కొంచెం కొద్దిగా ఒక 1/2 ఇంచు బ్రాడ్ తీసుకోవాలి. ఇలా స్టార్ నెక్ కట్ చేసుకోవాలి. స్టార్ నెక్లో కొంచెం కరువు తీసుకోవాలని అంటే మళ్ళీ మనం ఎక్కడి నుంచి అయితే అక్కడికి మార్కింగ్ చేసుకున్నాం అక్కడ నుండి కొంచెం కరువు తీసుకుంటే ఇంకొంచెం కరువు స్టార్ నెక్ అవుతుంది. ఇలా రౌండ్ నెక్ నుంచి కూడా మనం కట్ వర్క్ తీసుకోవచ్చు. ఇప్పుడు నేను కట్ వర్క్ కోసం అంటే పైన ఒక 3 స్టెప్స్ కట్ వస్తుంది, కట్ నుండి మళ్ళీ కింద ఒక లైన్ లాగా, అంటే ఒక కర్వ్ షేప్ వస్తుంది, అలా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను చూడండి ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను కదా, ఒకటి ఇక్కడ సైజు ఇది ఎంతైతే అంత విడ్త్ పెట్టుకున్నామో అక్కడ నుంచి 3 పెటల్స్ ఈక్వల్గా వచ్చేలాగా పెట్టుకోవాలి. 2 ఇంచెస్ అట్లా పెట్టుకొని మార్కింగ్, అంటే కర్వ్ షేప్ తీసుకోవాలి. కర్వ్ షేప్ తీసుకున్న తర్వాత అది కొంచెం బయట నుంచి, ఇది మనం డీప్ ఎంతైతే అంత అవుతుందో అంత నుంచి లోపలికి తీసుకోవాలి. ఇది ఒక నెక్. మళ్ళీ ఈ రౌండ్ నెక్ నుంచి ఒక పార్ట్ నెక్ కూడా చూపిస్తాను చూడండి. ఇది కొంచెం పార్ట్ నెక్ ఎట్లా అంటే బ్రాడ్గా వస్తుంది. ఆ బ్రాడ్ నుండి మనమైతే ఎంతైతే కొలతలు పెట్టుకున్నామో అక్కడ నుండి కొంచెం బ్రాడ్, అంటే కింద నుంచి ఒక 1.5 ఇంచు మనం నెక్ లోపల బయటకి 1.5 ఇంచు తీసుకొని, మళ్ళీ ఇక్కడ కర్వ్ కూడా బయటకు ఒక 1 ఇంచు తీసుకుంటే పార్ట్ నెక్ అవుతుంది. అది మనకు ఫస్ట్ పర్ఫెక్ట్గా రౌండ్ నెక్ కట్ చేయడం వస్తే ఆ నెక్ను మనం గీసుకొని ఎలాంటి నెక్ అయినా, ఎలాంటి షేప్ నెక్ అయినా కూడా ఈ రౌండ్ నెక్ నుండే కట్ చేసుకోవచ్చు. ఓకే అండి, ఈ వీడియో నేను అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్